హలో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంటి దగ్గర వినాయకుడికి చాలా ఎర్లీగానే పూజలు జరిగిపోతాయి పొద్దున్నే. అందుకనే అందరూ త్వరగా లేసి వచ్చేసాము. ఫస్ట్ మేమేమో వెళ్ళేది బొమ్మ దగ్గరికి అనుకున్నాం. లేదు చాలా మందే ఉన్నారు. हरे हरे महामोहन ఇచ్చేయండి తట్టి ఊరితో బా ఖాళీ అవ్వాలి కదా श्री महागणाधिपति प्रीतिकाम्यार्थेनता है बुधा సక్సెస్ఫుల్ గా స్వామివారికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వాయిస్ అండ్ ఫేస్ చాలా డల్ గా ఉంది. ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఫుల్ కోల్డ్ చేసేసింది నాకు. మా స్ట్రీట్ లో వినాయకుడు పూజ అయ్యాకనే మళ్ళీ మా ఇంట్లో పూజ చేసుకోవడానికి కావాల్సిన వాటి కోసం బజార్ కి అయితే వచ్చేసాము. అది ఏ ఫెస్టివల్ అయినా మా ఊర్లో బజార్ మాత్రం ఇట్లా కలకల్లాడిపోతుంది. అన్ని వస్తువులు తీసుకున్నాక లాస్ట్ లో విఘ్నేష్ ని తీసుకుంటున్నాము. మట్టి గణపతి కాబట్టి కాస్త కేర్ గా తీసుకెళ్ళాలి కాబట్టి ఇంటి దగ్గర నుంచే ప్లేట్ తీసుకొచ్చాను. అసలు హోమ్ మేడ్ వినాయకుడిని చేద్దాం అనుకున్నాం గానీ హెల్త్ అస్సలు సహకరించలేదు నాకు. అందుకే బయట తీసుకున్నాం. ప్రసాదాలు ఏమేం చేసాం చూసేయండి. లెమన్ రైస్, సాంబార్, పాయసం, బెల్లం పొంగల్, వైట్ రైస్, అరటికాయ ఫ్రై, ఇంకా గుగ్గుళ్ళు. ఇక్కడున్నవి మాత్రమే కాదండోయ్, మా వారు మా అత్తమ్మ చేస్తున్నారు చూడండి కిచెన్. వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఇంకా తీపి బోండాలు కూడా చేస్తున్నాము. నిజం చెప్పాలంటే నేను చాలా తక్కువ పని చేశాను. నాకు అసలు బాలేదు కాబట్టి అంతా మా అత్తమ్మ మా వారే చూసుకుంటున్నారు. సరే ఇంకా వినాయకుడిని కూర్చోబెట్టేద్దామా. ఫైనల్లీ వినాయకుడిని కూర్చోబెట్టి బొట్లు పెట్టేశాము. మా వారు తోరణాలు కడుతున్నారు ఆయన. అన్ని ఫెస్టివల్స్ చాలా స్పెషలే గాని వినాయక చవితి అంటే అదొక కొత్త వైబ్ వస్తుంది అందరికి. సంవత్సరంలో వచ్చే పండగలన్నిట్లో కల్లా నాకు ఎక్కువ ఇష్టమైనది వినాయక చతుర్థి, సంక్రాంతి, దివాళీ ఇంకా కార్తీక మాసం. ఆయన్ని కూర్చోబెట్టేసాం కాబట్టి ఇంకా అలంకరణ అంతా స్టార్ట్ చేసేసాను. ఆయన ముందు తాంబూలం ప్లేట్ పెట్టి ఇవన్నీ పెట్టొచ్చు కానీ ఎప్పుడు ఒకేలాగా ఎందుకని చెప్పి ఇప్పుడు కొంచెం కొత్తగా చేద్దామని చెప్పారు మా వారు. స్వామి వారికి ఇష్టమైనవన్నీ మోస్ట్లీ తీసుకొచ్చాము. ఏమైనా మిస్ అయింటే చెప్పలేం మరి. ఈ అలంకరణ, పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడం ఇట్లా వాటికే ఎక్కువ టైం అయిపోతుంది పండగప్పుడు. నాకు తెలిసి ముందు రోజే నైట్ ఇల్లంతా క్లీన్ చేసుకో రెడీగా ఉంటే బెస్ట్ అనిపిస్తోంది. దేవుడికి నైవేద్యం పెట్టేవి ఇవన్నీ కూడా వీడియో తీయలేకపోయాను. ఫైనల్లీ పూజ మంచిగా కంప్లీట్ అయిపోయింది.
మా ఇంట్లో వినాయకుడి పూజ ఇలా జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ చేయండి. మీరు ఇంతసేపు చూసిన వీడియో మార్నింగ్ జరిగింది. ఇప్పుడు ఇదేమో ఈవినింగ్. దేవుడిని కదిలిచ్చి ఇంకా స్ట్రీట్ దగ్గర ఉన్న బొమ్మ దగ్గర పెట్టేద్దామని తీసుకెళ్తున్నాము. పొద్దున్నుంచి ఇప్పటిలోపు ఇంత చుట్టూ ఎప్పుడు పెరిగిపోయింది అనుకోబోతారు మీరు. ఇది సవరము. అసలు ఈవినింగ్ బొమ్మ దగ్గరికి వెళ్ళగలమా లేదా అని అనుకున్నాను. అంతగా ఎక్కువ అయిపోయింది కోల్డ్. లాస్ట్ మినిట్ లో ఆ వినాయకుడే రప్పించుకున్నారు నన్ను. మా వీధి పిల్ల గ్యాంగ్ చూడండి ఎంత హుషారుగా ఉన్నారో. ఎప్పుడు పరిగెత్తుకు రావాల్సిన వాడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే ఆయన స్థితి కాదు అంటే రక్షణ గెలవకుండా రక్షణ కావాలి అంటే పరిగెత్తుకు రావాల్సినటువంటి కర్తవ్యము ఆయన. ఇక్కడ ఇంతమంది కూర్చొని ఏం చేస్తున్నారు మీరే చూస్తున్నారు కదా. అసలు ఇవంతా ఎందుకు ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుసు. సో వెయిట్ అండ్ వాచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది డైలీ బ్లాగర్.